రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏపీ టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 10 అంశాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా కోర్టు పేరుతో ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇక ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలో 21% కూడా అమలు చేయలేదన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏపీ టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 10 అంశాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా కోర్టు పేరుతో ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇక ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలో 21% కూడా అమలు చేయలేదన్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇక వైసీపీ ప్రభుత్వంపై ప్రజా కోర్టు పేరుతో ఛార్జ్షీట్ చేస్తామంటూ కూడా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రజా కోర్టు అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్? ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకి నేరుగా తలపడే రీతిలో ప్రస్తుతం టీడీపీ అధినేత పార్టీ శ్రేణులకి కావచ్చు, పార్టీ నాయకత్వానికి కానీ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రజాకోర్టులో తెలుసుకున్నామంటే వచ్చే ఎన్నికల్లో పోరాటం సాగించడం ద్వారా, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ఓట్ బ్యాంక్ ని పెంచుకోవడం, ఆ తిరిగి అధికారంలోకి రావడం ఒక ప్రధానమైనటువంటి అజెండాని కార్యకర్తలు, నాయకత్వం అంతా కూడా భుజాన్ని వేసుకుని ముందుకు సాగాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పిలుపు ఏదైతే ఉందో అది పార్టీ నాయకత్వంకి చంద్రబాబు ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం తీశారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో రేపటి నుంచి జరిగేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే చంద్రబాబు బయట నుండే అసెంబ్లీ సమావేశాలకి పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాకోర్టులో తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ ని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నాయకత్వానికి చంద్రబాబు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇటీవల జరిగినటువంటి సిద్ధం బహిరంగ సభల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 99% హామీలను అమలు చేశామనేటువంటి ఒక బూటకపు అబద్దాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం 21% కూడా, అంటే దాదాపుగా 70కి 700కు పైగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. కేవలం 21% మాత్రమే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసింది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా అధికార పక్షం పైన ఎదురుదాడి చేసి భవిష్యత్తులో మళ్లీ తిరిగి టీడీపీ, జనసేన కూటమి అధికారంలో రావడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రణాళికలు, కార్యాచరణ ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు కాసేపటి క్రితం పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. సునీత, హరీష్, ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక మీరు అన్నట్లు కూడా ఏదైతే వైసీపీ 21% కూడా మేనిఫెస్టోలో ఉన్న విధంగా 21% కూడా అమలు చేయలేదంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అండ్ ఈ సమావేశంలో ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ భేటీలో దాదాపుగా 10 అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. దీని గురించి డీటెయిల్స్ ఏంటి హరీష్? ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం పైన పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం రేపు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావుతున్నాయి. గవర్నర్ సమావేశంలో కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సిద్ధం సభల ద్వారా 99% హామీలను అమలు చేశామని చెప్పి స్వయంగా సీఎం జగన్ ప్రకటన చేశారో, ఆ హామీ అమలు కాని హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని పైన కూడా నిరసన ప్రదర్శన ద్వారా అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలపైన తమ నిరసన వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సునీత, రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.